రష్యా ఉక్రెయిన్ వార్కు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గర పడింది. ఈ దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల పీస్ డీల్కు అంగీకరించిన ఉక్రెయిన్ రష్యాతో తక్షణమే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. దాంతో ఇప్పుడు బంతి పుతిన్ కోర్టుకు చేరింది. సౌదీ యువరాజ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో సానుకూల వాతావరణంలో అమెరికా యుక్రెయిన్లు చర్చలు జరిపాయి. 30 రోజుల పాటు సాధారణ కాల్పుల విరమణకు యుక్రెయిన్ అంగీకరించగా సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి కీవ్పై విధించిన ఆంక్షలు ఎత్తివేసినట్లు అమెరికా తెలిపింది. చివరిగా ఖనిజాల తవ్వకానికి సంబంధించి వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. అలాగే ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు అమెరికా వివరించనుంది. యుక్రెయిన్తో చర్చల్లో అమెరికా తరపున విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ పాల్గొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఉపరితల దాడులతో పాటు సముద్రం, గగనతల దాడుల్ని కూడా పాక్షికంగా నిలిపివేయాలని జెలెన్స్కీ కోరారు. అయితే అది 30 రోజుల కాల్పుల విరమణకే పరిమితం. ఇదిలా ఉంటే మరోవైపు సౌదీలో అమెరికాతో చర్చలు జరుగుతుండగానే రష్యాపై వందలాది డ్రోన్లతో యుక్రెయిన్ భారీ ఎత్తున దాడి చేసింది. ఈ దాడిలో 3 వ్యక్తులు చనిపోయారు, 18 మంది గాయపడ్డారు. వీరిలో 3 చిన్నారులు ఉన్నారు. కాగా యుక్రెయిన్ ప్రయోగించిన 337 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. అందులో 91 డ్రోన్లను మాస్కో ప్రాంతంలోనే నెలకూల్చింది. యుక్రెయిన్ తాజా దాడులకు రష్యా తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజా పీస్ డీల్కు పుతిన్ వెంటనే అంగీకరిస్తాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు యుక్రెయిన్ స్వాధీనం చేసుకున్న కుర్స్కో ప్రాంతాన్ని రష్యా దళాలు తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాయి. అమెరికా నుంచి సైనిక, ఇంటెలిజెన్స్ సాయం నిలిచిపోవడంతో మాస్కో సేనలు రెట్టించిన ఉత్సాహంతో దాడులు చేస్తున్నాయి. వీటికి తోడు ఉత్తర కొరియా దళాలు కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ పలు యుక్రెయిన్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి. కివ్ నుంచి ఈ ప్రాంతానికి వస్తున్న కీలక వస్తువులను సరఫరాను తరలించేందుకు ఉపయోగించే రోడ్డును స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు యత్నిస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న యుక్రెయిన్ సేనలను మాస్కో దళాలు చుట్టుముట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.